అభివృద్ధి పనులను అడ్డుకోవడంలో జిల్లా అధికారుల పాత్ర గణనీయంగా ఉందని, దీనిని విడనాడి సర్పంచ్ చెక్ పవర్ను పునరుద్ధరించి రావికోన పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని ఆదివాసీ గిరిజన సంఘం సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పార్వతీపురం స్థానిక డిపిఓ కార్యాలయం ఎదుట గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు బివి రమణ, గిరిజన సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కె రామస్వామి మాట్లాడుతూ చెక్ పవర్ రద్దు కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని, ఇది చాలా దుర్మార్గమని మండిపడ్డారు. జిల్లాలో గల పంచాయతీలన్నిటిలో రావికోన పంచాయతీ పనుల అభివృద్ధి ముందంజలో ఉందని, దానిని ఎదిరించి సహించలేక అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై చెక్ పవర్ను రద్దు చేశారని తెలిపారు. గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ యువత పెడదారులకు గురికాకుండా అనేక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, దీనిని సహించలేని కొంతమంది తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసి ఎలాంటి ఆధారం లేకుండానే రావికోన పంచాయతీ సర్పంచ్ కడ్రక రామస్వామి చెక్ పవర్ను రద్దు చేశారని తెలిపారు. తక్షణమే సర్పంచ్ చెక్ పవర్ పునరుద్ధరించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పి రాము, హెచ్ లక్ష్మణ్, సిపిఎం నాయకులు బి సూరిబాబు, పి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రావికోన పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ని ఇటీవల జిల్లా పంచాయతీ అధికారి వారు రద్దు చేశారు. దీనిని గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవానికి సెప్టెంబర్ 15వ తారీఖున షోకాజ్ నోటీస్ ఇచ్చారు సర్పంచ్కి. 3 రోజుల సమయంలో సమాధానం చెప్పమని చెప్పారు. 3 రోజుల సమయం అంటే 18వ తారీఖు వరకు సమయం ఉన్నప్పటికీ సెప్టెంబర్ 17వ తారీఖునే ఆయన చెక్ పవర్ రద్దు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వులు మరలా వెలువడడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సంజాయిషిని కూడా తీసుకోవడానికి కూడా అధికారులు సిద్ధంగా లేరు. దీనికి రాజకీయ కారణాలే ఉన్నాయి. రాజకీయ ప్రలోభాలకు లొంగి జిల్లా పంచాయతీ అధికారులు అలాగే డివిజనల్ పంచాయతీ అధికారి వ్యవహరించారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము.